అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1000 రూపాయల నుంచి మొదలుకుంటే 2 లక్షల వరకు ఎంతమంది రైతులు ఉన్నారు? బిలో 50,000 ఎంత, బిలో 75 ఎంత, బిలో 1 lakh ఎంత, బిలో 1.5 lakh ఎంత, బిలో 2 lakhs ఎంత? శ్వేత పత్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి రైతు రుణమాఫీ పైన. మేము మాఫీ చేసాం, ఇంక అయిపోయింది, ఎవరికైనా ఏదైనా మిస్టేక్ అయిన ఉంటే ఏదన్నా తప్పుదారి రాకుంటే అడగండి, గిట్లా చెప్పండి అని చెప్పి మాట చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 37,000 కోట్లు మీరు రుణమాఫీకి కావాలన్నారు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అయింది, ఎన్ని వేల కోట్లు ఇంకా డ్యూ ఉన్నది, ఎన్ని లక్షల మందికి ఎంతెంత డబ్బు ఎంతెంత రుణం మాఫీ అయింది, ఇవన్నీ కూడా శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ బ్యాంకు ద్వారా ఎంతెంత మాఫీ జరిగింది, జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా దీన్ని విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం మాట మేమేదో చేసినాం అయిపోయిందని చెప్పడానికి మాత్రమే, హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే అయిపోయింది, మేము ఇంత పెద్ద మాఫీ చేసామనేటటువంటి మాట చెప్తున్నారు తప్ప ఈరోజు రైతు బంధు లేదు, 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చినటువంటి హామీ లేదు, నిరుద్యోగ భృతి 4,000 లేదు, 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ఇప్పటిదాకా 2,000 పెన్షన్ 4,000 ఎవరికి చేసింది లేదు, అందించింది లేదు. డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక స్కూటీ ఇవ్వలేదు. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే 5 లక్షల రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్లు బ్యాంకులకు వెళ్ళి ఇస్తామన్నారు, అది ఇప్పటిదాకా ఎక్కడ లేదు. ఇప్పుడు మొత్తం పెద్ద కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తున్నాయి అని. మొట్టమొదటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గతంలో పోటీ చేసినాయా? ఇప్పుడు బీఆర్ఎస్ గా పిలువబడే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిసి పోటీ చేసినాయా? ఎప్పుడైనా బీజేపీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందా, లేదా బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసిందా? వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది ఆనాడు కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీతో, పొత్తు లోపల కేంద్రంలో మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీనే యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు, తెలంగాణలో కూడా రాష్ట్రంలో మంత్రులను చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటికి కూడా నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా అని చెప్పినట్లే ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి. నేను విధానం, నేను ఇదంట ఓరు మీద ఓరం బుద్ధ తలుకుంటా ఉందాం, ఇట్లా టైం పాస్ చేద్దాం. మీరు ఎట్లా టైం పాస్ చేసిండో, ఎట్లా డైవర్ట్ చేసిండో ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి మేము కూడా అట్లే డైవర్ట్ చేసుకుంటూ పోతాం. ప్రజలకు ఈ రైతు బంధు గుర్తురాకూడదు, 4,000 పెన్షన్ గుర్తురాకూడదు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు. ఈనాడు కూడా అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామనేటటువంటి విధంగా ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పినారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఏదో సెంటిమెంట్ అనో ఏదో రకంగా సింపతి పొందాలనో, కేంద్రం పైసలు ఇస్తలేదు, కేంద్రం ఇస్తలేదు అనేటటువంటి విధంగా ఏదైతే వీళ్ళు ప్రజల దృష్టి మదల్చడానికి మాట్లాడుతున్నారో, అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ప్రజల్ని మోసం చేయదలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకంలో భాగమే. రైతులకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకి ఎరువుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ ఒక్కొక్క ఎకరాకి 18,000 రూపాయలు సబ్సిడీని రైతులు పొందుతున్నారు ఇవాళ. మినిమం, దట్ ఈస్ మినిమం. మ్యాక్సిమం అంటే 24,000 వరకు పొందుతారు. మినిమం 18,000 సబ్సిడీ ఒక్కొక్క రైతు ఎకరాకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా రైతులు పొందుతున్నటువంటి సహకారం సబ్సిడీ ద్వారా ఎరువుల పైన. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు సంవత్సరానికి, 2,000, 3 సార్లు ఎవరు అడగకముందు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడతా ఉంది. ఎంఎస్పి పెంచడం, పంటల మీద పండించినటువంటి పంటల మీద ధాన్యం ఏదైతే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర ఏదైతే పెంచిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ పరిశీలించుకోవాలి. దాన్ని
2013లో మద్దతు ధర ఏముండే వరకు ఇప్పుడు ఏముందని విషయాన్ని 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి 10 ఏళ్లలో మద్దతు ధరని ఎంత పెరిగింది? ఆనాడు 1300 కూడా లేదు, 1195 రూపాయలు. ఈరోజు 2300 వరకు మద్దతు ధర. కందిపప్పు మద్దతు ధర 7550, పత్తికి 7212, ఒక్కోసారి 8000 వరకు కూడా పోతుంది. రైతులు పండించినటువంటి పంటలకంతా కూడా ఇవాళ మద్దతు ధర కల్పిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా ఎరువుల మీద సబ్సిడీ ఇస్తూ వారికి కిసాన్ సమ్మాన్ నిధి కింద సహకారం 6000 అందిస్తూ వరి కొంటూ ప్రతి ఒక్క వరి ఏదైతే ధాన్యం కొంటా ఉందో మన రాష్ట్రం నుంచి కొంటున్నటువంటి ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ఖర్చు ట్రాన్స్పోర్ట్ కానీ దబ్బడానికి కానీ లేదా సుత్తిలికి కానీ లేదా అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్క ఖర్చు కూడా కేంద్రమే భరిస్తూ వరికి పడే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిసి పోటీ చేసినాయా? ఎప్పుడైనా బీజేపీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందా? లేదా బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసిందా? వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది ఆనాడు కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీతో. పొత్తు లోపల కేంద్రంలో మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీనే యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు. తెలంగాణలో కూడా రాష్ట్రంలో మంత్రులను చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటికి కూడా నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా అని చెప్పినట్లే ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి. నేను ఇదంట ఓరి మీద ఓరం బుద్ధ చల్లుకుంటా ఉన్నాం, ఇట్లా టైం పాస్ చేద్దాం. మీరు ఎట్లా టైం పాస్ చేసిండో, ఎట్లా డైవర్ట్ చేసిండో ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి మేము కూడా అట్లే డైవర్ట్ చేసుకుంటూ పోతాం. ప్రజలకు ఈ రైతు బంధు గుర్తు రాకూడదు, 4000 పెన్షన్ గుర్తు రాకూడదు, రైతు భరోసా డబ్బులు గుర్తు రాకూడదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు ఎవరెవరు కలిసినట్టు వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయాలి. వాళ్ళు అనేక సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మరలించుకోవాలనేటువంటి విధంగా రాజకీయంగా ఇటువంటి స్టేట్మెంట్ల ద్వారానో ఆఫ్ ద రికార్డ్ అనో లేదంటే చిట్ చాట్లను మాట్లాడి దాన్ని హైప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప భారతీయ జనతా పార్టీ ఆనాటికి ఈనాటికి ఎవరితో పొత్తు లేకుండానే తెలంగాణలో పోయిన ఎలక్షన్లో కానీ ఈ ఎలక్షన్లో కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2019లో కానీ 2024లో కానీ ఎవరితో పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది. గతంలో టీడీపీతో పొత్తుండింది ఓ టైంలో. ఇప్పుడు కేవలం ఆంధ్రాలో వారితో పొత్తు ఉంది, తెలంగాణలో పొత్తు లేదు ఇప్పుడు. సో కేవలం మీరు బట్టగాల్చి భారతీయ జనతా పార్టీ మీద వేసేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలకిచ్చిన హామీల నుంచి దృష్టి ఏ విధంగా మరచాలి, ఏ విధంగా డైవర్ట్ చేయాలి, మాట్లాడితే తెలంగాణలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనేటటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల ముందే అందరూ మాట్లాడినాం ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిండో బీఆర్ఎస్ ప్రభుత్వం, అడ్డగోలుగా అప్పులు చేసిందని మాట్లాడిన వాళ్ళం. వీళ్ళు ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలనేటటువంటి విధంగా అది ఫ్రీ ఇది ఫ్రీ అని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సరైన సమయంలో కూడా వాటిని కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా అన్నిట్లా కేసీఆర్ని కాపీ కొట్టుకుంటూ వస్తున్నాడు. కేసీఆర్ని కాపీ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే అబద్ధాలు చెప్పి ఎట్లయితే హైప్ క్రియేట్ చేసి ఎట్లా ప్రజల్ని మోసం చేసిండో అదే రకంగా తను చేయాలంటటువంటి లక్ష్యంతో ఉన్నాడు. ఏదైతే పొద్దస్తమానం కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిందలు మోపిండో, ఏ విధంగా
నోటికి వచ్చినట్టు ఎట్లా మాట్లాడిండో సేమ్ అదే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు మొన్న. పార్లమెంట్ ఎన్నిక ముందు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మాట్లాడిండు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి ప్రభుత్వాలంటే. మేము ఎవరిని తిడితే మా పేరు హైలైట్ అవుతుంది, నేషనల్ మీడియాలో నేను హైలైట్ కావాలంటే ప్రధానమంత్రిని తిట్టాలి, అయితే నన్ను నేషనల్ మీడియాలో చూపిస్తారు అంటే అటువంటి లక్ష్యాన్ని మార్చుకోవాలి. కేవలం అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ యువత యొక్క అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ మహిళల యొక్క అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ యొక్క యువత ఉపాధి ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా ముందుకు పోయేటట్టు లక్ష్యంగా పనిచేయాలి. ఈరోజు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నిరుద్యోగ యువతకు. ఇప్పుడు క్యాలెండర్ ప్రకటించిన వాళ్ళు నిరుద్యోగులకి క్యాలెండర్ ఎప్పుడెప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తామనేటటువంటి జాబ్ క్యాలెండర్ కూడా వాళ్ళు ప్రకటించింది. వాళ్ళు దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో లేదు దాంట్లో జాబ్ క్యాలెండర్లో. ఉదాహరణ చెప్తాను, 12,000 ఉద్యోగాలని. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 12,000 ఉద్యోగాలు ఎక్కడ? దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోగా నింపుతారు? 5 ఏళ్లకా లేదా ఎంబడేనా? సంవత్సరానికి నెల లేకపోతే 5 ఏళ్లకా? అన్ని వెంబడే అన్నారు ఎన్నికల ముందు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీ గెలిచిన వెంబడే డిసెంబర్ 9కి సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ ఇస్తామని చెప్పిన టకారక సంతకాలు పెడతామన్నారు. మరి ఇప్పటిదాకా ఏమీ లేదు. చాలా వ్యతిరేకించింది. నా దగ్గరికి చాలా మంది రైతులు వచ్చింది. అప్పుడు మాకు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు అని, మా వ్యవసాయ భూములని పోతుండగా గ్రామానికి దగ్గరగా ఉంది, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే మాకు అంత పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దని రైతులందరూ కూడా అప్పుడు వచ్చి మొత్తం ఆ ప్రాంతంలో భూమి కోల్పోతున్న రైతులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. ఇప్పటికి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, ఫార్మా కంపెనీలు ఎంప్లాయ్మెంట్ కోసం మనకి ఇక్కడ మన ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉన్నప్పుడు అవసరం లేదనేది కాదు ఇక్కడ. అంటే మన గ్రామాలకు దూరంగా లివింగ్ ఏరియాస్కు దూరంగా, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తాం. ఇప్పుడు ఫార్మా కంపెనీలు వెనకటికి పెట్టినాక ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసిపోయినాయి. కలిసిపోయినాక దాని నుంచి మళ్ళీ అక్కడికి ఎత్తేపించింది. సో అటువంటి కాకుండా కొంచెం మనం విజనరీ, ఒక విజన్తో ముందుకు పోతే కనుక దాన్ని దూరంగా అంటే నివాస ప్రాంతాలకు దూరంగా దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దానికేమీ ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఫార్మా కంపెనీ గ్రామాల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడనో ఫార్మా కంపెనీలు ఉంటే ఎక్కడి నుంచో బస్సులు పెడతారు, తీసుకుపోతారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. సో అట్లాంటిది ఇక్కడ పంతాలకు పోకుండా, రైతులని ప్రజలని ఇబ్బంది పెట్టకుండా, ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పొల్యూషన్కి కూడా మనం దూరంగా ఉండాలి. ఈ ప్రాంతం రోజు రోజుకు గ్రో కావాలి, ఇండస్ట్రీ రావాలి. ఆ ఇండస్ట్రీ వల్ల మనకు నష్టం కలగకూడదు, ఆ ఇండస్ట్రీ మన ప్రాణాలు హరించకూడదు. సో కాబట్టి నివాస యోగ్యాలకు దూరంగా దీన్ని తీసుకెళ్ళి పెడితే నష్టమేం లేదు. ఫార్మా కంపెనీలు అవి ఎక్కడైనా ఎంత దూరంలో పెట్టినా వాటికి ఏమి ఇబ్బంది లేదు. సో నివాస యోగ్యాలకు దూరంగా ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, రైతులందరూ సంతోషపడతారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చినా ఇక్కడ నుంచి బస్సులు పెడితే ఏడుకి ఎంత 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉన్నా పోతారు, ఇబ్బంది లేదు. ఇప్పటి నుంచి హైదరాబాద్కే పోయేటోళ్ళు ఈడైనా ఉంటే పోతారు కదా. ఈ జాతీయ హోదా అనే పదం ఎవరు పట్టించినో తెలియదు. జాతీయ హోదా అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ హోదా ఇచ్చిందా? తెలంగాణ విడిపోయినప్పుడు జాతీయ హోదా అన్నాడు ఇచ్చిందా? ఇస్తే ఇప్పుడు ఏమైనా బీజేపీ వచ్చినాక తీసేసిందా? అన్నాడు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఆ రోజు విభజన చట్టం లోపల పాలమూరు రంగారెడ్డికి మరి జాతీయ హోదా పెట్టమని ఆ రోజు నేను అడిగినా, మీరు పోలవరంకు పెట్టినట్టే దీన్ని కూడా పెట్టండి పాలమూరు రంగారెడ్డికి అని. కానీ ఆ రోజు ఏం మాట్లాడలేదు, పెట్టాయి తెలంగాణ వచ్చిందే చాలన్నారు ఆ రోజు మనోళ్ళు. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ బీజేపీ మీద తోసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందులో పాలమూరు రంగారెడ్డి అసలు ఎందుకోసం దాన్ని టేకప్ చేసినామో అసలు అది సర్వే చేయలేదు, అంటే దాని లబ్ధే పొందలేదు.
దాని డిజైన్ మార్చేసిండు. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి డిజైన్లే ఈరోజు లేవు. ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఇవాళ లేదు, మారిపోయింది మొత్తం. మరి పాలమూరు రంగారెడ్డి ఏ పాలమూరు రంగారెడ్డి వీళ్ళు జాతీయ హోదా అడుగుతున్నారు? ఆ రోజు మాబునార్ కోసం డిజైన్ చేసినట్టు పాలమూరు రంగారెడ్డికా, లేదా శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర కేసీఆర్ డిజైన్ చేసిన బ్యాక్ వాటర్ దగ్గర ఉన్న పాలమూరు రంగారెడ్డికా? ట్రాక్టర్ల ఈఎంఐలకు కట్టిస్తున్నారు. గతంలో సర్పంచులు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి బిల్లులు చెల్లించాలి కదా. సర్పంచుల టైం కూడా అయిపోయింది పాపం వాళ్ళకు. ఇప్పటిదాకా వాటికి చెల్లించాల్సిన వాటికి చెల్లించకుండా, అంటే పోయినసారి ఉన్న సర్పంచులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కాదనుకుంటుందనేమో తెలియదు మరి, కాబట్టి వాళ్ళకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటుందనేమో తెలియదు మరి. కానీ ఆ గ్రామాభివృద్ధి కోసం పాటుపడినటువంటి సర్పంచులు, వాళ్ళ సొంతంగా అప్పులు తీసుకొచ్చి పనులు చేసినటువంటి సర్పంచులు ఈరోజు ఒక పక్క వాళ్ళ టర్మ్ అయిపోయింది, దిగిపోయింది, స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టిండ్రు. కానీ ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వండి, వాళ్ళు పనులు చేసిన చూసి ఇవ్వండి, విడుదల చేయండి. అంతేగాని ఆ పనులకు డబ్బులు చెల్లించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నిలబడుకుంటుంటే ఎట్లా? ఇది ఏమాత్రం సమంజసం కాదు. గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులన్నీ కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచులు ఏ పనులు చేపట్టిందో గ్రామ అభివృద్ధి కోసం వాటికి ముందుగా వాటి చెల్లింపులు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు కానీ, ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లు కానీ, లేదా ఇంకొకటి కానీ ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటికి చెల్లింపులు చేయాలి. లేదంటారు, ఇచ్చినవి డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. ప్రజల విషయాలు మీ దృష్టికి తెచ్చినప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత మేము మీ దృష్టికి తీసుకురావడం, అధికార పక్షం దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి పట్ల ఆ విమర్శను సానుకూల, అంటే ఒక సద్విమర్శగా స్వీకరించేటటువంటి పెద్ద గుణం ఉండాలి. సద్విమర్శగా స్వీకరించి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటటువంటి ఆలోచన ఉండాలి. ఒక హుందాతనాన్ని రాజకీయాల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ను గద్దె దించిందే ఆయన మాట్లాడకూడనటువంటి ఏదైతే సంస్కారం లేకుండా వారు ఆ టైం అప్పుడు మాట్లాడినరో, ప్రజలను ఏకపక్షంగా కక్ష సాధింపులు ఏదైతే ప్రతిపక్షాలను చేసిండ్రో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆయన గద్దె దింపిండ్రు. ఇప్పుడు సేమ్ లైన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ప్రతిపక్షాలంటే ఇబ్బందులు పెట్టండి, ప్రతిపక్షాలు ఉంటే అణిచివేయండి. ఎప్పుడైతే మీరు అణిచివేయాలనుకుంటారో అప్పుడు దానికంటే డబుల్గా పైకి ఉబికొస్తుంది పోరాటం చేసినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ. కాబట్టి విషయాలన్నీ గ్రహించుకొని ప్రాంతం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారు పని చేయాలని, పని చేస్తారని ఆశిస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.